హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కనకాంబరాల పూలతోటి మాల ఎలా కట్టాలని చూపిస్తున్నాను. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి పూలు మాల కట్టడం కూడా కొంతమందికి తెలియదు. వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో అనేది షూట్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే మనం కనకాంబరాలని అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు పెట్టుకొని ఇలాగా నేను వీడియోలో చూపించినట్టుగా మెల తిప్పేసేసి మనం ఒక నాట్ అనేది వేసుకోవాలి. సెకండ్ది వేసేటప్పుడు కొంచెం దగ్గరగా లాగి వేసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది స్లోగా చేయండి, లేదంటే కనకాంబరాలు బ్రేక్ అవుతాయి. ఇక్కడ నేను వచ్చేసి గార్డెన్లో పూచిన ఒక 4 టైప్ ఆఫ్ కనకాంబరాలను అయితే తీసుకొని ఇలాగ అన్నీ కూడా మాల కట్టుకుంటున్నాను. ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మధ్యలో నేను వచ్చేసి ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టానండి. అండ్ ఇక్కడ నేను చుక్క మల్లెల్ని విడిగా కడుతున్నాను, కనకాంబరాలని విడిగా కడుతున్నాను. చూస్తున్నారా, దండ మనకి ఎంత దగ్గరగా వస్తుందో. మీరు లాగి కట్టుకునే విధానం బట్టే ఉంటుంది. ఇలా రెండు దగ్గరగా పెట్టాలండి. ఇలా మీరు కింద నుంచి మెల తిప్పినప్పుడే కొంచెం దగ్గరకు లాక్కుంటే దండ అనేది పైనుంచి మెల వేసేటప్పుడు మీకు ఒత్తుగా వస్తుంది అండ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే మీరు దేవుడికి పెట్టినా కానీ చాలా ఒత్తుగా ఉంటుంది మాల. సో చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే ఒక టిప్ ఏంటంటే, మీరు ముడి వేసుకోవడానికి మీరు దారాన్ని ఏదైతే ట్విస్ట్ చేస్తారో అది మళ్ళీ ముడి వేసేటప్పుడు మీరు దారాన్ని కొంచెం స్లోగా లాగాలండి. అప్పుడే మీకు కనకాంబరాలు అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. కనకాంబరాలు పల్చగా ఉంటాయి కదా, కాడ త్వరగా బ్రేక్ అయిపోతుంది. సో మీరు కొంచెం నిదానంగా కడితే కనుక కనకాంబరాలు అనేది బ్రేక్ అవ్వదు. నేను వీడియోలో ఫాస్ట్ మోడ్లో ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. మీకు ఒకవేళ బిగినర్స్ అయితే స్టార్టింగ్ మాల కట్టడం రాకపోతే కనుక మీరు ఆకులు ఉంటాయి కదండి, ఆకుల మీద ట్రై చేయండి. ఆకులు కానీ పేపర్స్ కానీ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుని ట్రై చేయండి. మీకు ఈజీగా మాల కట్టడం అనేది వచ్చేస్తుంది. నేనైతే నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఆకులతోటే నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఇలాగ ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయి కదా వాటితో ట్రై చేశాను. అప్పుడు కట్టంగా మనకి మాల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అట్రుండి ఇట్రుండి పెట్టానండి. ఇలాగ మెల తిప్పేసేసి దగ్గరకు లాగి ముడి వేసేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసింది 4 టైప్ ఆఫ్ కనకాంబరాలు కాబట్టి చూడ్డానికి కూడా మాల అనేది చాలా బాగుంది. ఇవి గార్డెన్లో పూచిన కనకాంబరాలతోనే ఇలా మాల కడుతున్నాను దేవుడికి. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఆకులు వాటి మీద అయితే ట్రై చేయండి. ఎందుకంటే స్టార్టింగే ఫ్లవర్స్ మీద చేస్తే మీకు ఒకవేళ బ్రేక్ అయిపోయినా కానీ మంచిగా ఉండదు కదా. సో అందుకని ఫస్ట్ ఆకుల మీద పేపర్స్తో ట్రై చేయండి. అంటే నాట్ ఎలా వేయాలి అని ట్రై చేయండి. ఆ తర్వాత 2-3గా మీరు కట్టి చూడండి. పర్ఫెక్ట్గా వస్తే కనుక అప్పుడు మీరు ఫ్లవర్స్ తోటి ట్రై చేయండి. అండ్ కొంతమంది ఏంటంటే ఏకండి మాల కట్టలేకపోవచ్చు. అప్పుడు ఏంటంటే సగం మాల గుచ్చుకొని మొత్తం నాట్స్ వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ మాల అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.